తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ ఎక్కడ మీది? మాది వైజాగ్ అన్న. వైజాగ్. వైజాగ్ ఎక్కడ? వైజాగ్ ఇక్కడ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అండ్ నర్సీపట్నం అటు సైడ్. ఓకే. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయింది కదా ఆ ఏరియా మొత్తం. ఎట్లా ఉంది ఇప్పుడు అనకాపల్లి అంటే ముందుగా గుర్తొచ్చేది గుడివాడ అమర్నాథ్. అమర్నాథ్ పరిస్థితి ఏంటి? ఐటీ మినిస్టర్గా ఉన్నారు, కీలకమైన శాఖకు ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. ఎట్లా ఉందంటారు ఐటీ మినిస్టర్ సంబంధించి? ఇప్పుడు అనకాపల్లి అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ అమర్నాథ్ గారు గుర్తొస్తారు. తర్వాత చాలామంది అనుభవమైన నాయకులు చాలామంది ఉన్నారు. బూడిముత్తి ఎల్లారెడ్డి గారు కానీ చాలామంది ఉన్నారు. ఇకపోతే ఈయన ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి దక్కిన గౌరవం ఏంటంటే ఒక వెలమ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టడం అది జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గింది. సో ఇంకా అమర్నాథ్ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన చాలా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర హక్కును చేర్చుకునే మనస్తత్వం కలదైంది. అంటే ఇంకా నేను ఎందుకు ప్రత్యేకంగా అనకాపల్లి అనగానే అమర్నాథ్ అని పేరు ఎత్తాను, ట్రోలర్స్ అందరికీ కూడా మంచి మీమ్ స్పేసెస్ కావచ్చు, వీళ్ళందరికీ మంచి స్టఫ్గా అయితే అమర్నాథ్ ఏం మాట్లాడినా సరే ఈ మేమర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి స్టఫ్ ఇచ్చే కంటెంట్ అయితే ఆయన ఇస్తుంటారు. సో అండ్ ఐటీ మినిస్టర్గా ఉండి కూడా ఏం పని చేయట్లేదు, రాష్ట్రానికి సంబంధించి కంపెనీలు తీసుకురావడం చేత కాదు, కోడిగుడ్డు ఎట్లా ఆయన ఏం మాట్లాడినా ట్రోల్స్ అవుతుంది, కనీసం మాట్లాడడం కూడా రాదనేసి అయితే చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా. మరి అన్న ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే, ఒక వ్యక్తి దగ్గర మ్యాటర్ ఉంది అంటే ఆ వ్యక్తిని దిగజారడానికి చాలా విధాలుగా దుష్ట శక్తులు అన్నవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆ పర్సన్ ట్రోల్ చేస్తారు, మాట్లాడుతుంది అంటారు, ఇదంటారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దగ్గర సబ్జెక్ట్ ఉందంటేనే ఆ పర్సన్ ఎలా కిందకి తీసుకురావాలి, ఏ విధంగా తొక్కాలి అలాగని చెప్పేసి చాలామంది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జన సైనికులు ఉన్నారన్న, ఇల్లిటరేట్స్, అసలు వాళ్ళకి చదువు రాదు, ఏమీ రాదు. ఒక పర్సన్ కనిపించాడంటే ఆ వ్యక్తి యొక్క హోదా ఏంటి, స్థాయి ఏంటి అన్నది మర్చిపోయి వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఆ పర్సన్ కిందకి లాగుతూ ఉంటారు. ఇప్పుడు అమర్నాథ్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేట. ఇప్పుడు అమర్నాథ్ గారి దగ్గర కూడా అంతే. ఆయన ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అన్నది అనకాపల్లి ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు. అందుకే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఆయనకు ఒక మినిస్టర్ పదవి ఇచ్చి ఒక గౌరవప్రదమైన ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది చూసి ఓరవలేక జన సైనికులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ఐటీ మినిస్టర్తో అంటే కేటీఆర్తో కంపేర్ చేస్తున్నారు. కేటీఆర్ చాలా కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాడు. అమర్నాథ్ ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదంటే విశాఖపట్నం కూడా అసలు ఏమీ తీసుకురాదు, ఐటీ మినిస్టర్గా ఉండి వేస్ట్ అంటున్నారు అమర్నాథ్ని. ఇకపోతే అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా కేటీఆర్ అన్నకి, కేసీఆర్ కొడుకు కేటీఆర్ అంటే ఒక సీఎంగా ఉన్న కొడుకు కేటీఆర్. కానీ అమర్నాథ్ గారు ఒక రాజకీయ పలుకుబడి ఉన్న ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి 21 వయసులోనే ఒక గ్రేటర్ విశాఖ కార్పొరేటర్గా వచ్చి 28 ఏళ్ళకి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ 28 ఏళ్ళ వయసులోనే ఉమ్మడి విశాఖ జిల్లాగా బాధ్యతలు చేపట్టి 34 ఏళ్లలో ఎమ్మెల్యేగా గెలిచినారు కదా. ఇప్పుడు ఈయనకి పోలికేందన్న, ఈయన సొంతంగా ఆయన ప్రజల్ని నమ్ముకొని ఏదైతే చేసుకొని ఆయన సొంతంగా ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రజల కష్టాలని తెలుసుకొని ఒక నాయకుడిగా ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు గుడివాడ అమర్నాథ్ గారు. ఈయనకి తేడా ఏంటి? ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడో విదేశాల్లో ఉండి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అక్కడెక్కడ చదువుకున్నారు. కానీ ఈయన లోకల్లోనే చదువుకున్నారు, లోకల్లోనే పీజీ పూర్తి చేశారు, ఇవన్నీ ఇక్కడే చేశారు. మళ్ళీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉండి చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏందన్న, పెట్టుబడులు అది ఇది అన్నారు కదా. మొన్న గ్లోబల్ సమ్మిట్ అయింది, 1.3 లక్షల కోట్లకు సంబంధించినవి పెట్టుబడులు తీసుకొచ్చినారు. ఇంకెందుకు కావాలని ఇవన్నీ తెలియదు జన సైనికులకి, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇల్లిటరేట్స్ కాబట్టి. చదువు రాని వాళ్ళకి ఈ ప్రతిదీ కూడా ఎలా కనిపిస్తుంది అంటే చదువు రాని వాడికి లోకం మొత్తం గుడ్డిగానే ఉంటుందని అట్లాంటివి కనిపిస్తుంది. కానీ ఇక్కడ నిజాలు ఏందనేది ఒక చదువుకున్నవాడికి తెలుసు. ఆయన ఐటీ మినిస్టర్గా ఎంత చేశారు ఏంది అన్నది ఒక చదువుకున్నవాడిగా నాకు తెలుసు. అంటే ఆయన కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఓపెన్ చేయడం కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, న్యూడిల్స్, పానీపూరి బళ్ళు, ఎట్లా చాట్ బండి ఇట్లా వీటిని ఓపెనింగ్కి వెళ్తున్నాడు, ఐటీ మినిస్టర్ పరువును దిగజారుస్తున్నాడు అనే స్థాయిని దిగజారుస్తున్నాడు చాలామంది అంటున్నారు కదా. మరి కాదన్న, ఇప్పుడు అడిగారు కదా, ఆ ఓపెన్ చేసిన బండ్లు రాష్ట్రంలో అతను నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో ఓపెన్ చేసినాడు. ఆయన నియోజకవర్గంలోనే ఓపెన్ చేశాడా? ఆయన నియోజకవర్గంలోనే కదా ఓపెన్ చేశాడు. ఆయన నియోజకవర్గంలో ఎందుకు ఓపెన్ చేశాడు? ఒక జెండా పట్టుకొని తనను నమ్మిన ఒక కార్యకర్త ఏదో రూపాయి కూడుకొని సంపాదించుకొని తన కాళ్ళ మీద తను నిలబడదాం అలాగని చెప్పేసి ఒక నూడిల్స్ బండో పానీపూరి బండో తన కష్టం మీద ఒకటి పెట్టుకున్న తర్వాత నాయకుడిగా అభిమానిగా వెళ్ళి అన్న నేను పెట్టుకున్నానన్న, నా కష్టంతో నేను పెట్టుకున్నానన్న, ఒకసారి ఓపెన్ చేయండి అన్న అలాగని చెప్పి పిలిచినాడు. కార్యకర్తకి అదే కదన్న సంతోషం. ఒక లీడర్ వచ్చి కార్యకర్తకి పెట్టుకున్న ఒక ఓన్ బిజినెస్ని ఓపెన్ చేస్తే ఇంకంతకన్నా ఏం కావాలి? ఒక నాయకుడు అనేటోడు ఆ సొంత కార్యకర్తకి అది కూడా చేయలేడా? ఏదైనా సరే ఈ పచ్చమందకు కానీ జనసేన వాళ్ళకి కానీ
ప్రతిదీ కూడా నెగిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నాయకుల లక్షణాలు తెలియవు, క్రెడిబిలిటీ అంటే ఏంటో తెలియదు, ఒక కార్యకర్తను ఎలా పట్టించుకోవాలన్నది కూడా తెలియదు. కానీ ఈయన ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకొని ఎవరు పిలిచినా సరే వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడే తత్వం అలాంటిది. ఇంకా మంచి మనిషి అన్నప్పుడు చాలా విధాలుగా చాలా మాట్లాడతారండి. ఇలాంటివి చూసి వదిలేయడం తప్ప మనం ఏం చేయలేము. అంటే అమర్నాథ్ ఈసారి ఓడిపోబోతున్నాడు, అందుకే టికెట్ కూడా ఒక మంత్రిగా ఉండి కూడా టికెట్ సంపాదించుకోలేకపోయాడు. చాలామంది టికెట్ ఇచ్చా తప్ప అనకాపల్లిలో కూడా కొత్త అభ్యర్థిని పెట్టారు. ఈయనకైతే ఇంకా టికెట్ లేదని అయితే చాలామంది చెప్తున్నారు. అలా అలా ఎందుకు అనుకుంటారన్న? ఇప్పుడు నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అమర్నాథ్ గారికి కానీ సీట్ ఇవ్వలేరు అది ఇది అని అనుకుంటే, నిజంగా ఆయన్ని ఎప్పుడో వద్దు నువ్వు అన్ఫిట్ అలాగని చెప్పేసి ఎప్పుడో చెప్పేద్దరు, అవి బయటకు కూడా వచ్చాయి. కానీ ఎందుకు? ఏదో ఉంది వెనక, పెద్దగా ఏదో ఉంది, అందుకని ఇంకా వెనక ఉంచారు. వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. చాలా ఉంటాయని ఇలాంటి పట్టించుకోకూడదు. బురదలో రాయి జల్లితే బురద వచ్చి మన మీద పడుతుంది, దాన్ని కడుక్కున్నా సరే మళ్ళీ మనకి బురద అంటుకుంటుంది. అలాంటప్పుడు ఒక చెవిటిని విని ఇంకో చెవితో వదిలేయడమే. ఎందుకంటే అదే కాకుండా ఈ జన సైనికులు చదువు రాని వాళ్ళు వీళ్ళే చేస్తారు. వదిలేయడమే అన్న, ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. బ్రదర్, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు మనం ప్రజల పక్షాన నిలబడాలంటే అందరూ సెట్లు అంటే స్లీవ్స్ మడత పెట్టి అయితే సిద్ధం కావాలనేసి అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు అంటున్నారు, మీరు సెట్లు మడత పెడితే ప్రజలు కుర్చీని మడత పెడతారు, జనసేనలు కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు కుర్చీలు మడత పెడతాం అంటున్నారు. నారా లోకేష్ అయితే ఏకంగా సీఎం కుర్చీనే మడత పెట్టేస్తామనేసి అయితే అంటున్నారు. ఎట్లా చూస్తుంది అన్న? ఇప్పుడు ముసలోడు అన్న పదవి పోయి ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తెలియదు. ఎందుకంటే ఒకప్పుడేమని సైకిల్ పోవాలి అలాగని చెప్పేసి తండ్రి అంటే, లోకేష్ ఏమొచ్చేసి తండ్రి బాటలోనే సైకిల్ పోవాలని ఈడు అంటున్నాడు. సో వాళ్ళు ఈ పదవి లేక ఏం మాట్లాడుతున్నారో ఏంటో కూడా అర్థం కాదు. ఏంది వీళ్ళు వచ్చేసి కుర్చీ మడత పెడతారా? 25 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకోండి అన్న, ఇంకొక 25 సంవత్సరాల వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కుర్చీలో ఉంటారు, ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాడు. ఇకపోతే వీళ్ళు ఏంది మడత పెట్టేది? ఆల్రెడీ 2019 ఎన్నికల్లో సైకిల్ని మడత పెట్టేశారు, సైకిల్ని ప్రజలు మడత పెట్టేశారు, ఎప్పుడో తుసుమనిపోయింది. ఆ మడత పెట్టింది, ఆ మడతలు తీసుకోలేక ఇబ్బంది పడుతూ అక్కడికి ఇక్కడికి పాకులాడుతూ జనసేనతోని బీజేపీతోని నానా సంకలు నాకుతూ పోవడానికి పొత్తుతో చంద్రబాబు నాయుడు లోకేష్ చీకటి వ్యాపారాలు చేస్తూ ఎవరికి కనిపించకుండా పోతా ఉన్నారు. ఇకపోతే ఈడేంది లోకేష్ గడు పప్పుగాడు మడత పెట్టేది ఏంలా? 2024లో ఇంకొక నెల రోజులు ఆగితే ఇంక మొత్తానికి ఇంకా సైకిల్ అన్నది లేకుండా మొత్తం మడత పెట్టేసి చెత్తకుప్పలు పడిచేస్తారు. అదైతే మాత్రం పక్కా. ఏం లేదు, అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న. అందుకే వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకొక నెల రోజులు ఆగితే ఎవరి స్థాయి ఏంటో అన్నది ప్రజలకు బాగా తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది ప్రజలకు బాగా తెలుసు. రేపు పొద్దున్న బంపర్ మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఆ సీఎం సీట్లో కూర్చోబెడతారు. ఈ లోకేష్ అనేటోడు కానీ, పవన్ కళ్యాణ్ అనేటోడు కానీ, లేదు ఈ చంద్రబాబు అనేటోడు కానీ, వీళ్ళందరూ కుర్చీలు మడత పెట్టేసి ప్రజలు చెత్తకుప్పలో పడిచేస్తారు. సైకిల్ని తుక్కు చేసేసి పక్కన పడేస్తారు, తగలబెట్టేస్తారు ఇంకంతే. అంటే ఇంకా చూసుకుంటే నారా లోకేష్ అంటున్నారు, ఇంకా టీడీపీ అధికారంకి వస్తే అచ్చెన్నాయుడే హోంమంత్రి అంటున్నారు. ఎందుకంటే ఎర్ర బుక్లో ఉన్న ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలంటే అచ్చెన్నాయుడు హోమ్ మినిస్టర్ అయితేనే బాగుంటుంది అనేసి ఏదైతే కింజరాపు రామ్మోహన్ రెడ్డి అంటారో దానికి సమర్థించడం ఎట్లా చూస్తారు? అచ్చెన్నాయుడు అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే అన్న, గట్టి చట్నీ పార్టీ లేదు బొక్క లేదు. ఆయనే చెప్తాడు పార్టీ లేదు బొక్క లేదు అలాగని చెప్పేసి. ఇంకెన్నెన్నో మాటలు అంటాడు, ప్రతిదీ అంటాడు భయపించడానిక. ఏం భయపించేస్తావు నువ్వు? రెడ్ బుక్లో ఏందయ్యా నువ్వు రాసుకుండేది? ఆ రెడ్ బుక్లో అసలు ఆ రెడ్ బుక్ అన్నది కూడా అతనికి క్లియర్గా పలకడం కూడా రాదు. జియో 3 అంటాడు. అది ఏం మాట్లాడతాడో కూడా వాడికి అర్థం కాదు. ఇక అవన్నీ వదిలేయడమే అన్న. అసలు అంటే వీళ్ళు ఎలా ఉంటుంది అంటే, సింహం ముందుకు ఏమని ఎలకొచ్చి తొడగొట్టినట్టు ఉంటుంది పప్పుగడు మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి గురించి వీడు మాట్లాడతాడు. ఈ డెంగ్యూ అనలేకనే నాన్న ఇబ్బందులు పడితే ఏదేదో మాట్లాడతాడు. ఇకపోతే అచ్చెన్నాయుడు అంటారా, ఇంకెందుకులే అన్న అచ్చెన్నాయుడు గురించి మాట్లాడడం కన్నా ఇంకా వదిలేయడం బెటర్. ఏ పార్టీ లేదు బొక్క లేదని నేను ఎప్పుడూ చెప్పాడు. ఇంకొక నెల రోజుల్లో ఆయన మాటలే నిజమైపోతాయి. పార్టీ ఉండదు బొక్క ఉండదు. ఎట్లా చూస్తారు? శంకరరావు సభలు నిర్వహిస్తున్నారు, మీ ప్రాంతం నుండే స్టార్ట్ అయింది, అంటే శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయింది, విజయనగరంలో జరుగుతుంది. ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది నారా లోకేష్ శంకరరావుకి సంబంధించి? అన్నది శంకరావం కాదన్న, శంకారావం. అది శంకరావం కాదు, శంకారావం. ఆయనే చెప్పినాడు కదా పప్పుగాడు. ఆ శంకరావం అనడం కూడా రాలేదు ఆయనకి, శంకారావం. అలాంటి వాడి గురించి ఆయన సభలకు ప్రజలు ఎలా వెళ్తారన్న? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సభకే దిక్కు మొక్కు లేక ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడితేనే చాలామంది ప్రజలు వెళ్ళిపోతున్నారు, ఖాళీ కుర్చీలతో మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము, నారా లోకేష్ వెళ్తుంటే ఆ కార్లు అవి తప్ప ఏం లేవు. పట్టుమని 10 మంది బైకులు కూడా లేవన్న, కార్యకర్తలు కూడా లేరు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్, టైం వేస్ట్. నాకు తెలిసి అడిగితే మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున్న 2024లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు.
వీళ్ళందరు కుర్చీలు మడత పెట్టేయడం మాత్రం అయితే మాత్రం పక్క. చంద్రబాబు నాయుడు లేడు, లోకేష్ లేడు, పవన్ కళ్యాణ్ లేడు, అడ్రస్ లేకుండా పోతారు. ప్రజలందరూ సైకిల్ మడత పెట్టేసి మూలన పడేస్తారు. ఇదైతే మాత్రం పక్క.